మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. డిసెంబర్ 25 మొన్న గుడ్ గవర్నెన్స్ డే రోజు ప్రధాని మోడీ గారు మధ్యప్రదేశ్లోని ఖజురహోలో కేన్ బేత్వా ఈ నదుల అనుసంధానం ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట. అసలు ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ ఎందుకు? 45,000 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. దానికి సంబంధించి అసలు కేన్ నదిలో ఉన్న ఎక్సెసివ్ వాటర్ని బేత్వాకి తరలించడం అనమాట. ఇది అసలు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడా, ఎందుకు అవసరం, ఒకసారి ఆలోచిద్దాం. భారతదేశంలో కొన్ని చోట్ల ఫ్లడ్స్, కొన్ని చోట్ల డ్రాట్, అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని నదుల్లో వరదలు వస్తుంటాయి, కొన్ని చోట్ల క్షామం వస్తుంటుంది. సమానంగా వాటర్ రిసోర్సెస్ లేవు దేశం మొత్తం. నీళ్ళకి సంబంధించి చాలా ఇంబ్యాలెన్స్ ఉంది భారతదేశం మొత్తం కూడా. దీనికి సంబంధించి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వార్తలో ఉంది, కానీ అది ఇంతవరకు ఫలితంలోకి వాస్తవంలోకి రాలేదన్నమాట. భారతదేశంలో 1980లోనే నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అని చెప్పి ఒక ప్లాన్ వచ్చింది. దాని ప్రకారం హిమాలయన్ రివర్స్ దాదాపు 14 నదుల్ని అనుసంధానం చేయాలని, అదేవిధంగా సౌత్ ఇండియాలో పెనిన్సులార్ రివర్స్ వీటిలో 16 నదుల్ని అనుసంధానం చేయాలని, మొత్తం దేశం మొత్తం మీద 30 రివర్స్ 30 నదుల్ని అనుసంధానం చేయాలని ప్లాన్ అన్నమాట. అసలు ఎందుకు ఈ అనుసంధానం ప్లాన్, ఇది ఒకసారి మనం ఆలోచించాలి. మొదటగా భారతదేశానికి సంబంధించి వాటర్ రిసోర్సెస్ సంబంధించి చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. రెండోది ఫ్లడ్స్, డ్రాట్స్ వీటిని చాలా వరకు తగ్గించవచ్చు అనమాట ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తే. మూడో అంశం ఇరిగేషన్. ఏదైతే రైతులకి వ్యవసాయానికి అవసరం అవుతుందో దానికి కూడా కంటిన్యూస్గా వాటర్ సప్లై ఇవ్వచ్చు. తర్వాత పవర్ జనరేషన్ అనేది మనకు తెలుసు, హైడ్రో ఎలక్ట్రిసిటీ, దీనికి కూడా ఈ సపోర్ట్ అవుతుంది. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తే ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా మన దగ్గర పవర్కి ఇంకా షార్టేజ్ లేకుండా చేయొచ్చు అనమాట. అన్నిటికన్నా అతి ముఖ్యమైన అంశం తాగునీరు. మనకు తెలుసు వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. మన చుట్టూ సముద్రాలు ఉన్నాయి, అన్నీ ఉప్పు నీళ్ళే అనమాట. కానీ ఇప్పుడు నదులతో నీళ్ళు అనేవి మనకు చాలా అవసరం డ్రింకింగ్ వాటర్కి. మీకు తెలుసు భారతదేశంలో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఆర్టికల్ 262 ప్రకారం చాలా ఉన్నాయి. నదులకు తెలియదు కదా ఎక్కడ మొదలవ్వాలో ఎక్కడ ఎండ్ అవ్వాలో, వాటికి స్టేట్ బౌండరీస్ తెలియవు, బార్డర్స్ తెలియవు. ఇది ఆంధ్రానా, తెలంగాణనా, కర్ణాటకనా, కేరళనా తెలియదు కదా. కాబట్టి నదులు ఎక్కడ పుడతాయి, ఎక్కడికి పారతాయి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఏ రాష్ట్రానికి ఏ నది సొంతం? ఇంటర్ స్టేట్ రివర్స్ భారతదేశంలో చాలా వరకు, కాబట్టి దీని మధ్య కూడా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి అనమాట. కావేరీ రివర్ వాటర్ ఇష్యూ, కృష్ణా రివర్ వాటర్ ఇష్యూ, నర్మదా రివర్ వాటర్ ఇష్యూ, ఇలా రకరకాల ఇష్యూస్ చాలా ఇంకా వార్తల్లో ఉన్నాయి, చాలా డిస్ప్యూట్స్లో కూడా ఉన్నాయి అనమాట. ఇదంతా కూడా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 262 కింద. అయితే ఇప్పుడు కేన్ బేత్వా ఈ రెండు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ సంబంధించిన ఈ థాట్ ఈ రోజుది కాదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తర్వాత సెంట్రల్ వాటర్ అథారిటీ వీళ్ళందరూ కలిసి దీని మీద చాలా చర్చలు చేస్తూ మొత్తానికి ఇప్పటికీ దానికి ఒక రూపం వచ్చిందనమాట. నదుల అనుసంధానం అనేది ఇప్పటి కాన్సెప్ట్ కూడా కాదు, అది చాలా సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న పెద్ద చర్చ. కేన్ బేత్వా నదుల అనుసంధానం అనే ఐడియా ఇప్పటిది కాదు. 1995లోనే దీనికి సంబంధించి ఒక ఫీజిబిలిటీ స్టడీ, అసలు ఇది సాధ్యమవుతుందా, ఎంత ఖర్చు అవుతుంది, అప్పట్లో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా చేస్తూ వచ్చింది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అనమాట. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధ్యప్రదేశ్ రాష్ట్రం వీళ్ళు కూడా ఒక ఎంఓయూ చేసుకుని ఇంకొక ఫీజిబిలిటీ స్టడీ చేశారు. ఆ స్టడీ 2014లో కంప్లీట్ అయిందనమాట. ఆ స్టడీ ఆధారంగా ఇప్పుడు కేన్ బేత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 2021లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు దీనికి సంబంధించి, కేన్ బేత్వా ఇంటర్లింకింగ్ సంబంధించి. దానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ 2023లో క్లియరెన్స్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ లాంచ్ అయిపోయింది అనమాట. డిసెంబర్ 25వ తారీఖున ప్రధాని మోడీ గారు కేన్ నదిపై కడుతున్న దౌదాన్ డ్యామ్, ఈ డ్యామ్ కి ఆయన ఫౌండేషన్ స్టోన్ వేశారనమాట. కేన్ బేత్వా నదుల మధ్య 2 టన్నెల్స్ ఉంటాయి. ఒకటి 1.9 కిలోమీటర్స్ లాంగ్, రెండోది 1 కిలోమీటర్ లాంగ్ అనమాట. ఒక నది నుంచి ఇంకో నదికి వాటర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ టన్నెల్స్ ఉపయోగపడతాయి. కేన్ నది నుంచి బేత్వా నదికి సర్ప్లస్ వాటర్, అంటే కేన్ నదిలో ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ చేయడానికి మొత్తం ఆ ఏరియా 221 కిలోమీటర్స్ కెనాల్ నెట్వర్క్ తయారు చేస్తున్నారు. కేన్ నది, బేత్వా నది ఈ రెండు కూడా మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యి వెళ్ళి యమునా నదిలో కలుస్తాయి. మొత్తం ఈ కేన్ బేత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ కాస్ట్ 45,000 కోట్లు, దాదాపు 11 లక్షల హెక్టేర్స్కి
ఇది సాగునీరు అందిస్తే దాంతో పాటు దాదాపు 2000 గ్రామాలని ఇది సుభిక్షం చేస్తుంది. కేన్ బేత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేది మధ్యప్రదేశ్లో 10 జిల్లాల్ని, ముఖ్యంగా ఆ 10 జిల్లాల్లో ఉన్న 4.4 మిలియన్ పీపుల్ని వాళ్ళకి తాగునీరు కానీ ఇరిగేషన్ కానీ ఇవన్నీ అందిస్తుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని 12 జిల్లాలకి దాదాపు 2.1 మిలియన్ పీపుల్కి ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తుంది. అంటే దాదాపు 2 రాష్ట్రాలు కలిపి, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కలిపి దాదాపు 6.5 మిలియన్ల మంది, అంటే 65 లక్షల మందికి ఈ కేన్ బేత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ కేన్ బేత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ వల్ల 103 మెగావాట్స్ ఆఫ్ హైడ్రో పవర్ అండ్ 27 మెగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ జనరేషన్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ప్రధాని మోడీ గారి కథనం ప్రకారం వాటర్ స్కేర్సిటీ అనేది 21st సెంచరీలో నీటి ఎద్దడి అనేది అతిపెద్ద సవాల్ అని చెప్పి ప్రధాని మోడీ గారు పేర్కొన్నారు. ఇప్పుడు భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, మనం సబ్ సహారన్ ఆఫ్రికా అంటుంటాం కదా, ఆఫ్రికాలో అలాంటి ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా బుందేల్ఖండ్ లాంటి ప్రాంతాలు అన్నమాట. ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ వల్ల ప్రజలు సుభిక్షంగా ఉంటారు. డిస్ట్రెస్ మైగ్రేషన్ అంటే ఈ ప్రాంతాల నుంచి ఆకలితో ఇతర ప్రాంతాలకు వెళ్ళి లేబర్గా పనిచేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఎందుకంటే మైగ్రెంట్ లేబర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కనుక వాళ్ళకి సుభిక్షంగా నీరు అందితే, పంటలు పండితే వాళ్ళు సమృద్ధిగా ఉంటారు. ఈ కేన్ బేత్వా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ మీద అనేక విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పర్యావరణానికి ఇది పెద్ద ప్రమాదం అంటున్నారు. దాదాపు 23 లక్షల చెట్లు దీనివల్ల నేలవాల్తాయంట. అంటే దాదాపు 23 లక్షల చెట్లను కొట్టేస్తారు. అంతేకాదు పన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దానిలో ప్రధానమైన భాగం, కొంతమంది 10% అంటున్నారు, కొంతమంది 30-40% అంటున్నారు, ఈ ప్రాజెక్ట్ వల్ల మునిగిపోద్దంట. దీనివల్ల బయోడైవర్సిటీకి హాని అని కూడా అంటున్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ కేన్ బేత్వా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అనేది ఒక కొత్త నాంది అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రధానమైన చర్చ అంశం కాబట్టి ఇది ఒక ముందడుగని చెప్పొచ్చు.